హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. ఈరోజు మరొక మంచి కథతో నేను ముందుకు వచ్చాను. ఈ కథ కొంచెం పాతదే, కానీ చాలా మంచిగా అనిపించింది, అందుకనే నేను కోసం తీసుకొచ్చాను. కథ పేరు వరాలైన శాపాలు. ఈ కథ ఆగస్ట్ 1976లో ప్రచురితమైంది. అప్పుడప్పుడు మనకు శాపంగా అనిపించిందే వరంగా అవుతుంది, అప్పుడప్పుడు వరాలు కూడా శాపాలు అవుతాయి. ఇంతకుముందు కూడా ఇలాంటిది ఒక కథ మనం చూసాం. ఆ వీడియోకి లింక్ ఇక్కడ ఉంది. మరి ఈ కథలో వరం ఎవరికి దొరికింది, శాపం ఎవరికి దొరికింది, ఆ దొరికిన శాపం వరంగా ఎలా మారింది చూద్దామా? అనగనగనగనగనగనగా ఒక గ్రామంలో నారాయణ అనే ఒక పేద వ్యవసాయదారుడు ఉండేవాడు. అతను ఇతరుల పొలాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసి జీవించేవాడు. కౌలుకి అంటే రెంట్ లాగా అనమాట. సో వేరే ఒక అతనికి 100 ఎకరాల పొలం ఉందనుకోండి, వీళ్ళు కొన్ని ఎకరాలు సాగు చేసి దానిలో కొంత ధాన్యాన్ని వారికి ఇచ్చి మిగతాది వీళ్ళు అమ్ముకొని జీవనం సాగిస్తుంటారు. నారాయణకు 2 తీరని కోరికలు ఉండేవి. ఒకటి దేశాటన చేయడం, రెండోది రాజభోజనం తినాలని. అయితే అతని వంటి పేద రైతుకు ఆ కోరికలు తీరేవి కాదు కదా. కనీసం రాజధానిలో జరిగే వసంతోత్సవాలైనా చూడాలి అని నారాయణ ఒక సంవత్సరం తన స్నేహితుడైన కేశవుడితో కలిసి రాజధానికి బయలుదేరాడు. వాళ్ళు పగలల్లా ప్రయాణం చేసి చీకటి పడే సమయానికి అరణ్యం మధ్యలో చిక్కుకుపోయారు. ఆ రాత్రి తలదాచుకోవడానికి ఒక గుడి కనిపించింది. నారాయణ చాలా ఉత్సాహంగా ఆ గుడిలో తలదాచుకుందామన్నాడు. అప్పుడు కేశవుడు తల అడ్డంగా ఊపుతూ, ఇది చండముఖి అనే దేవత గుడి. ఆ దేవత మహాముక్కోపి. ఆమె పగలంతా దేశ సంచారం చేసి జాము పొద్దుపోయేసరికి గుడికి తిరిగి వస్తుందట. ఆ సమయానికి గుడిలో ఎవరైనా కనిపిస్తే వాణ్ణి శపిస్తుంది. అందుచేత రాత్రివేళ ఎవ్వరూ గుడిలోకి అడుగు పెట్టకూడదు అన్నాడు. ఒరే, దేవత ఆగ్రహిస్తే ఆగ్రహించింది కానీ నేను ఇంకొక అడుగైనా ముందుకెళ్ళానురా, నా వల్ల కాదు అంటూ నారాయణ పెద్దగా ఆవులించి గుడికి వెళ్ళిపోయాడు. కేశవుడు ముందుకు సాగిపోయాడు. గుడిలో నడుము వాల్చిన మరుక్షణం నారాయణకు నిద్ర పట్టేసింది. కొంత రాత్రి గడిచాక వాణ్ణి ఎవరో గట్టిగా కొరడతో కొట్టినట్టు తోచింది. నారాయణ వెంటనే నిద్ర మేల్కొన్నాడు. ఎదురుగా చూస్తే ఒక దేవత ఎర్రటి కళ్ళతో చేత్తో కొరడా పట్టుకుని నిలబడి ఉంది. ఎవడ్రా నువ్వు, నా అనుమతి లేకుండా నా గుళ్ళో పడుకోవడానికి నీకెంత ధైర్యం అన్నది. నారాయణ ఆమెకు నమస్కరించి, తల్లి, నేనొక పేద రైతుని, రాజధానికి పోతూ అలసిపోయి చీకటి పడేసరికి ఇక్కడ విశ్రమించాను. నా వల్ల తప్పు జరిగితే క్షమించమ్మా అని ఏడ్చాడు. నిన్ను క్షమించానంటే ఆ సంగతి తెలిసి జనం ఈ గుడిని సత్రంగా మార్చేస్తారు. నిన్ను శపించి తీరాలి. నువ్వు రైతు అంటున్నావు కదా, 1 సంవత్సరం పాటు నీ చేతి నీరు తగిలిన ప్రతి మొక్క చచ్చిపోతుంది. ఇకనైనా బుద్ధిగా మెలుగు, పో అని అక్కడి నుంచి అదృశ్యమైపోయింది. వ్యవసాయం చేసుకుని బతికే తనలాంటి వాడు సంవత్సరం పాటు వ్యవసాయం చేయకుండా ఎలా బతకాలా అని నారాయణ విచారిస్తూ రాజధాని చేరాడు. ఆ ఏడు వసంతోత్సవాలు బ్రహ్మాండంగా జరిగాయి. దేశంలో అన్ని మూలల నుంచి ఉత్సవాలకు వచ్చిన వ్యవసాయదారులు రాజుగారితో తమ కష్టాలను చెప్పుకున్నారు. అందరికీ దాదాపుగా ఒకటే సమస్య ఉంది. అది ఒక విచిత్రమైన కలుపు మొక్క. దాన్ని ఎన్నిసార్లు పీకినా, ఎంత నిర్మూలించినప్పటికీ పైరులన్నింటినీ అది పాడు చేస్తుంది. ఈ సంగతి విని నారాయణ రాజుగారికి నమస్కరించి, అయ్యా, నాకు ఒక అవకాశం ఇస్తే 1 ఏడాదిలో ఈ కలుపు మొక్కలన్నింటినీ పూర్తిగా నిర్మూలిస్తాను అన్నాడు. రాజు అతని శక్తిని పరీక్షించి అతడికి అలాంటి శక్తులున్నట్టు రూఢీ చేసుకుని అతనికి కావలసిన పరికరాలన్నింటినీ ఇచ్చి ఒక పెద్ద పరివారంతో సహా అతను కోరిన ఏర్పాట్లన్నీ చేశాడు. నారాయణ తన పరివారంతో పాటు అన్ని గ్రామాలకు వెళ్ళేవాడు. పైరు నాటే ముందు పొలానికి తన చేతి మీదుగా నీరు పోసేవాడు. అంతే, అప్పటికే చేలో ఉన్న కలుపు మొక్కలు పూర్తిగా నశించిపోయేవి. ఈ విధంగా నారాయణ కోరికలు నెరవేరాయి. అతను 1 ఏడాదిలో దేశమంతా పర్యటించాడు. గొప్ప గొప్ప సత్కారాలు పొందాడు. రాజుగారు అతనికి 100 ఎకరాల భూమి కూడా ఇచ్చారు. మరుసటి సంవత్సరం కూడా నారాయణ వసంతోత్సవాలకు రాజధానికి పోతూ చండీముఖి ఆలయంలో కావాలనే పడుకున్నాడు. రాత్రివేళ దేవత మళ్లీ ప్రత్యక్షమైంది. నారాయణ ఆమెకు నమస్కరించి, తల్లి, నీ శాపం వల్ల ఎంతో లోకోపకారం జరగడమే కాక నా కోరిక కూడా తీరింది. దేశాటన చేశాను, రాజభోజనం తిన్నాను, ధన్యుణ్ణి తల్లి అన్నాడు. చండముఖీదేవి కళ్ళెర్ర చేసి నిప్పులు రాల్చుతూ, మూర్ఖుడా, మళ్లీ నన్ను కవ్వించడానికి వచ్చావా? ఈ సంవత్సరం పొడవునా నువ్వెక్కడ నడిచినా సరే నిలువెత్తు గొయ్యి పడుతుంది. నీకెవరైనా పెడితే తప్ప నీకు తిండి దొరకదు. ఇదేరా నా శాపం అంటూ అంతర్ధానమైంది. తాను కదలడానికి లేదని గ్రహించి నారాయణ తెల్లవారేదాకా ఆ గుడిలోనే కూర్చొని ఒక ఉపాయం ఆలోచించాడు.
తెల్లవారగానే దారిన పోయే ఒక మనిషితో రాజుగారికి కబురు చేసి ఒక పల్లకి తెప్పించుకున్నాడు. అందులో వెళ్ళి రాజుగారి దర్శనం చేసుకున్నాడు. తన శాపం గురించి వివరంగా చెప్పి దానివల్ల లాభం పొందే ఒక పథకాన్ని రాజుగారికి సూచించాడు. అదేమిటంటే, రాజ్యంలో తవ్వాల్సిన పంట కాలువలన్నీ ముగ్గులతో గుర్తుపెడితే నారాయణ వాటి వెంటే నడుచుకుంటూ పోతాడు. అతని వెనకాలే నిలువెత్తు లోతు కాలువలు వాటంతటవే ఏర్పడిపోతాయి. ఇంకేముంది, ఈ పథకం అమలు జరిగింది. నారాయణ కాలువల కోసం నడిచినప్పుడెల్లా అక్కడ పెద్ద పెద్ద గుంటలు ఏర్పడి వాటి ద్వారా నీరు పొలాలకు చేరింది. మిగతా సమయాల్లో అతను పల్లకిలో మాత్రమే ప్రయాణం చేసేవాడు. అతను ఎక్కడ ఉన్నా రాజభోజనం బంగారు పాత్రలో పెట్టి అతనికి ఇచ్చారు. ఈ విధంగా నారాయణకు దేవత ఇచ్చిన రెండో శాపం వల్ల దేశానికి మరింత మేలు జరిగింది. ప్రయాస లేకుండా అతి స్వల్ప ఖర్చుతో దేశమంతటా పంట కాలువలు ఏర్పడి ఎంతో కొత్త భూమి సాగులోకి వచ్చింది. 3వ సంవత్సరం కూడా నారాయణ వసంతోత్సవాలకు పోతూ మళ్లీ చండీముఖి ఆలయంలో చీకటి పడే వేళకు చేరాడు. ఒక జాము పొద్దుపోయేసరికి మళ్లీ దేవత వచ్చింది. నారాయణ చేతులు జోడించి ఆమెతో, తల్లి, నీ శాపాలు అమోఘం. నీ శాపం వల్ల మరొకసారి నేను దేశాటన, రాజభోజనము, లోకోపకారము చేశాను. పుణ్యం సంపాదించుకున్నాను. నువ్వు దయ ఉంచి శాపాలు ఇవ్వటం మానేస్తే రాత్రివేళ ఈ అడవిలో చిక్కుకుపోయిన మనుషులు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారమ్మా. నీకు నిత్యము పూజలు జరిగేటట్టు నేను చూస్తాను అన్నాడు. చండముఖీదేవి పట్టరాని కోపంతో, మూర్ఖుడా, ఇప్పటికి 2 సార్లు నా ఆజ్ఞను ధిక్కరించి నాగుడిలోకే ప్రవేశించావు. నా శాపాలను అవహేళన చేశావు. ఈసారి నీ దేశాటన, లోకోపకారము ఏదీ సాగనివ్వను చూడు. నీ దృష్టిలో ఏ వస్తువు పడినా భగ్గున మండి మసైపోతుంది. నువ్వు బ్రతుకున్నంతకాలం కళ్ళకు గంతలు కట్టుకుని గుడ్డివాళ్లా జీవించాల్సిందే అని శపించింది. నారాయణ నెత్తిన పిడుగుపడ్డట్టయింది. అతను వెంటనే తన పైపంచ తీసి కళ్లకు అడ్డంగా కట్టుకున్నాడు. తలపగా కూడా గట్టిగా చుట్టుకొని ఆ రాత్రంతా అక్కడే పడుకొని ఆలోచించాడు. తెల్లవారేసరికి అతనికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. అతను మెల్లగా నీళ్లను తడుముకుంటూ గుడి బయటకు వచ్చాడు. ఒక్కసారి అతని తలపాగా విప్పి పైపంచ తీసి గుడికేసి చూశాడు. అంతే, మరుక్షణం గుడి భగ్గున మండిపోయింది. బూడిద కుప్ప అయిపోయింది. దాంతోనే నారాయణ శాపం కూడా పోయింది. తరువాత నారాయణ అక్కడ సత్రం కట్టించాడు. అది ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతూ వచ్చింది. అది మాత్రమే కాకుండా నారాయణ చేసిన మేలు వల్ల రాజుగారు అతన్ని ఎంతగానో ఆదరించి ఒక గొప్ప పదవిని ఆయనకు కట్టబెట్టారు. అతను ఆ పదవిలో అద్భుతంగా రాణించి ఎంతో గొప్ప పేరును తెచ్చుకున్నాడు. చూశారు కదా ఫ్రెండ్స్, వరాలైన శాపాలు. అప్పుడప్పుడు మన లైఫ్లో కూడా బ్యాడ్ లక్ ఎదురవుతుంది. వెంటనే మనం నిరుత్సాహపడిపోయి అయ్యో నాకే ఇలా జరిగింది అనుకోకుండా వాటిని మంచికి ఎలా ఉపయోగించుకోవాలనేది చూసి ఆ వైపుగా మనం అడుగులు వేసినట్లయితే తప్పకుండా సక్సెస్ని సాధిస్తాం. అదే ఈ కథలోని నీతి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అద్భుతమైన కామెంట్స్ ని నాకు తెలపండి. దాంతో కొత్త కథలను మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి కథలను తీసుకురావాలనేది నాకు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. దాంతో కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్ కి వచ్చి చేరతాయి. వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.